మీరు నాకు కార్ ఇచ్చారు, కార్ ఇచ్చి నన్ను ఇక్కడ నుంచి మేబీ గచ్చిబౌలి నన్ను డ్రాప్ చేయమండి అన్న. అప్పుడు వెంటనే క్యాబ్ డ్రైవర్ తిరిగి, మేడం నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, చాలా డౌట్ అండి, తీసుకెళ్తానో లేదో, గుద్దుతో మాత్రం నన్ను అడగద్దు, నేనైతే ట్రై చేస్తాను. మీరు ఆ కార్ ఎక్కుతారా? బాబు వద్దులే, నేను దిగిపోయి నడుచుకుంటేనే వెళ్తా కానీ నిన్ను ఎక్కలేను, లేకపోతే మెట్రోలోకి వెళ్తా. అంతేగాని అలాగే మేకప్ ట్రై చేస్తా, నువ్వు బ్యూటిఫుల్గా వస్తే నీ అదృష్టం. ఫస్ట్ మన క్లయింట్ వచ్చినప్పుడు ఇది రియాక్షన్, తర్వాత ఇది మనల్ని మించిన వాళ్ళు లేరు అనుకోండి. కానీ క్లయింట్ చాలా తెలివైనడు. క్లయింట్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్, నాకు ఐబ్రోస్ ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఇలా కావాలి, నేను ఎలా ఉండాలి, నా హెయిర్ ఇలా ఉండాలి, నేను నడిస్తే ఎలా ఉండాలి. కానీ వాళ్ళ బడ్జెట్ ఇది, అవునా కాదా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి, మనకేమో అప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? ఏంటి మనకు నోట్లో నుంచి మాట రాదు ఆ బడ్జెట్ చెప్పిన తర్వాత. మన బయట ప్రపంచంలో మనం సక్సీడ్ అవ్వాలి అంటే ఇలాంటి క్లయింట్స్ ఉంటారు, వీటిని అందరినీ ఫేస్ చేయాల్సి వస్తుంది.